హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కు సుస్వాగతం. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఎండ తగ్గి అక్కడక్కడ వానలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించేసింది. దీంతో సిటీ అంతా కూడా చాలా కూల్గా ఖుషిగా అయిపోయింది. ఇలాంటి టైంలో రియల్ ఎస్టేట్ సెక్టార్లోని తాజా కబుర్లు చెప్పి మిమ్మల్ని ఖుషి చేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కాలుష్య నివారణపై గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం తమ వంతు కృషి చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఉండే నివాసాలను సైతం పర్యావరణానికి అనుకూలంగా నిర్మించుకోవచ్చు. అలా డెవలప్ అయిన కన్స్ట్రక్షన్ ఇంజనీరింగే గ్రీన్ బిల్డింగ్స్. పర్యావరణ హితంగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి ఐజీబీసీ మార్గదర్శకం చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కు అనుగుణంగా కట్టిన కట్టడాలకు సర్టిఫికేషన్ ఇస్తోంది. గ్రీన్ బిల్డింగ్ విశిష్టత మరింత చాటు చెప్పేందుకు ఏ ఏరియాల్లో ఎటువంటి ప్రత్యేకతలతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఇండియాలోనే ఫస్ట్ టైం మనము ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చేస్తున్నాము. ఇందులో ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఇక్కడ ఐజీబీసీ అప్రూవ్ చేసిన గ్రీన్ ప్రో బిల్డింగ్ మెటీరియల్, తర్వాత టెక్నాలజీస్, సర్వీసెస్ అన్ని కూడా మనము ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ డెవలపర్స్ అంతా కూడా మన తెలంగాణలో ఉన్న టాప్ డెవలపర్స్. గత 20 సంవత్సరాల నుంచి ఐజీబీసీ సర్టిఫికేషన్ తీసుకొని ప్రాజెక్ట్స్ కట్టి డెలివరీ చేసి కన్జ్యూమర్స్ కూడా వాడుతున్నారు. సిటిజన్స్ కూడా ఆల్రెడీ హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్ ద గ్రీన్ బిల్డింగ్స్, దే ఆర్ బెనిఫిటింగ్. తర్వాత గ్రీన్ ప్రోడక్ట్స్ కూడా మనము దేశంలో ఒక 7,000 గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ మనం సర్టిఫై చేసినాము ఐజీబీసీ ద్వారా. వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు, గ్రీన్ టెక్నాలజీ కూడా చేస్తారు. ఈ యొక్క ప్రాపర్టీ షో జూలై 28, 29, 30 హైటెక్స్ లో ఉంది. మేమందరికి కూడా మా యొక్క ప్రేయర్, మా రిక్వెస్ట్ ఏంటంటే యూ ప్లీజ్ విజిట్. ఒక హాఫ్ డే మీరు మా ఎగ్జిబిషన్ లో స్పెండ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఎక్స్క్లూజివ్లీ ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ ని డిస్ప్లే చేయాలని. సో ఈ ఐజీబీసీ సర్టిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ వస్తుంటాయి. మా వంతు బిల్డింగ్ ఇండస్ట్రీలో ఎంతో కొంత ఈ ఎన్వైరన్మెంట్ కు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ గ్రీన్ బిల్డింగ్స్ అనేది ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇది క్రెడై నేషనల్ ద్వారా కూడా ఐజీబీసీ తోని కాంట్రాక్ట్ కుదుర్చుకొని నెక్స్ట్ 2 years లోపల 1000 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. సో అలాగే ఆర్క్ కూడా మై ఓన్ కంపెనీ ఆల్సో 6 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ప్రీ సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్ చేయడం జరిగింది. రాబోయే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ ని చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇప్పుడు అంతా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు. అది తక్కువ చేయడానికి చేసే ప్రయత్నాలనే ఈ ఐజీబీసీ బిల్డింగ్ రేటింగ్లు ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్లో కూడా వచ్చే ఏదైతే కార్బన్ ఉద్గారాలు ఉంటాయో అవి తగ్గించడానికి తీసుకునే చర్యల వల్ల పవర్ కన్జంప్షన్ తగ్గడము, వాటర్ కన్జంప్షన్ తగ్గడము, టెంపరేచర్స్ తగ్గడము, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దీన్ని బట్టి మీకు ఏంటంటే ఈ బిల్డింగ్స్ కొనుగోలు చేసి మీరు యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్ ఈ అడ్వాంటేజెస్. ఐజీబీసీ నిర్వహించే ఈ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఆర్వి నిర్మాణ్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మా రిజిస్టర్ ప్రాజెక్ట్స్ కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు విజిట్ చేసి 100% మీరు మా ప్రాపర్టీ చూసి దాని గురించి తెలుసుకొని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. IGBC, Indian Green Building Council, for the first time in the country is bringing up a green property show. I am very happy that IIT Hyderabad is also being engaged as a part of this particular event, and we would also like to demonstrate when you come there the kind of research that is happening in this particular field, what new things can be done jointly by all of us.
రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎన్నెన్నో సంస్థలు, ఎన్నెన్నో ప్రాజెక్టులు. కాలం మారినా, కాంపిటీషన్ ఎంత పెరిగినా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా ఉండడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. ప్రతి విషయంలోనూ రేపటి ట్రెండ్ను ఈ రోజే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో నంబర్ 1 గా ఎదిగింది వాసవి. ఇటీవల భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీదుగా విజన్ ఆఫ్ న్యూ ఇండియా 2023 అవార్డును వాసవి గ్రూప్ సిఎండి ఎర్రం విజయ్ కుమార్ గారు అందుకున్నారు. వాసవి గ్రూప్ బాచుపల్లిలో నిర్మిస్తున్న వాసవి అర్బన్ ప్రాజెక్ట్ లో 3700 ఫ్లాట్స్ ను PMAY పథకం కింద అతిపెద్ద అఫోర్డబుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నందుకు గాను ఈ అవార్డును వాసవి సొంతం చేసుకుంది. వాసవి గ్రూప్ మణిహారంలో మరో కలికితురాయి చేరుకుంది. హైదరాబాద్ నగరానికి నవ్యాభరణంగా నిలిచిన మెట్రోలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వాసవి ఎల్బీ నగర్ నామకరణం జరిగింది. తమ గ్రూప్ ప్రతిష్టను ఇది మరింతగా పెంచుతుందని వాసవి సంస్థ చెబుతోంది. ఎల్బీ నగర్ మెట్రోను ఆనుకుని నిర్మిస్తున్న వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్ నుంచి వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కై వాక్ నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. వాసవి ఆనంద నిలయం కస్టమర్లకు నేరుగా మెట్రో స్టేషన్ కి వచ్చి వెళ్లేందుకు వీలుగా నిర్మిస్తున్న ఈ స్కై వాక్ వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్ కి ప్రత్యేక ఆకర్షణ కానుంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరా. నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో 2, 3 and 4 BHK లో అన్ని గ్రాండ్ స్కేల్ లో ఉండబోతున్నాయి. అర్బన్ పీపుల్ ఆకాంక్షలకు తగినట్టుగా ఉప్పల్ భగాయత్ అండ్ ఎల్బీ నగర్ ఏరియాల్లో మెట్రోకు అత్యంత చేరువలో వాసవి గ్రూప్ 3 ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఉప్పల్ భగాయత్ లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో ఐకానిక్ టవర్ గా మెట్రోపోలిస్ ని నిర్మిస్తోంది. ఇక్కడే వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్ 2, 3 and 4 బెడ్రూమ్లు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్ట్ ముస్తాబవుతోంది. మరోవైపు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు ఎదురుగా అతిపెద్ద హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీగా 11 టవర్లతో 33 ఫ్లోర్లతో వాసవి ఆనంద నిలయం రెడీ అవుతోంది. వాసవి గ్రూప్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో నలుమూలలో విస్తరించిందండి. వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ని అందించుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఈరోజు మేము వాసవి క్రౌన్ ఈస్ట్ అని ప్రాజెక్ట్ను నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. వాసవి క్రౌన్ ఈస్ట్ అన్న ప్రాజెక్టు ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మెట్రోకు అతి చేరువలో ఉంటుందండి. అండ్ దీనికి అన్ని HMD అండ్ రేరా పర్మిషన్స్ మాకు ఆల్రెడీ వచ్చాయి. అండ్ వాసవి క్రౌన్ ఈస్ట్ అనేది ఒక తలమానికంగా ఉంటుంది ఈస్ట్ హైదరాబాద్కు. కట్టడం ఎంత ఎత్తైందైనా, నిర్మాణం ఎంత విశాలమైనదైనా, ఇంటిని ఎన్ని హంగులతో తీర్చిదిద్దినా వాటి లుక్ మార్చేది, కొత్త సొగసులను అందించేది ఆ నిర్మాణానికి వేసే పెయింటింగ్సే. ఎన్నో ఇళ్ళు, ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగ్స్ వర్ణరంజితంగా మార్చింది టెక్నో పెయింట్స్ రంగంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం గల ఈ సంస్థ నాణ్యమైన పెయింటింగ్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది.
టెక్నో పెయింట్స్ ను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసే క్రమంలో బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంపిక చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న మహేష్ బాబు క్యాంపెయినింగ్ తో టెక్నో పెయింట్స్ రిటైల్ రంగంలోనూ కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. సూపర్ స్టార్ తో సూపర్ లెవెల్లో బ్రాండ్ ను కస్టమర్ కు చేరుకునేలా టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. దీంతో టెక్నో పెయింట్స్ రీటైల్ రంగ ప్రవేశంలో మార్కెట్ లో చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. టెక్నో పెయింట్స్ రీటైల్ రంగంలో విస్తరించడానికి చేస్తున్న కృషి, సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం వెనుక ప్లానింగ్ ను సంస్థ అధినేత ఏ శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. ఎక్కువ కాలం మన్నికతో పాటు ఇంటికి మరింత అందాన్ని తెచ్చే రంగులుగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. యజమాని అభిరుచిని ప్రతిబింబించేలా పలు రకాల రంగులతో దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని నగరాల్లోని లీడింగ్ బిల్డర్లకు కలర్స్ ను సప్లై చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ సంస్థ తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. హాయ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొని సో క్యాంపెయినింగ్స్ అండ్ యాడ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. సార్, మీరు ఇంతవరకు ఎప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు పెట్టలేదు, ఒక హీరోని పెట్టి హీరోయిన్ పెట్టి క్యాంపెయినింగ్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు కదా. సో దాని వెనకాల కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ పెయింట్ ఇండస్ట్రీ చూసుకుంటే రీటైల్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది. రీటైల్ అంటే మీకు టైర్ 2, టైర్ 3 అంటే విలేజెస్ వరకు కూడా పెయింట్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది. మేము చేస్తున్న ఇండస్ట్రీ, ఇప్పటి వరకు చేస్తున్న ప్రాజెక్ట్ ఇండస్ట్రీ అనేది చాలా లిమిటెడ్ ప్రాజెక్ట్స్ తో మేము ఇప్పటి వరకు రన్ చేస్తూ వచ్చాము. మేము రీటైల్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక పెద్ద సూపర్ స్టార్ తో వెళ్ళాలనేది మేము ఆలోచించాము. పాన్ ఇండియా అంతా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టార్గెట్ మార్కెట్ గా సౌత్ ఇండియన్ టార్గెట్ చేసుకోవడానికి మహేష్ బాబు గారిని మా బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నాము. ఆయనకున్న ఇమేజ్ మా కంపెనీకి చాలా బాగా సపోర్ట్ అవుతుందని, మార్కెట్ లో బాగా మా ఇమేజ్ ని, మా పొజిషన్ డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని మహేష్ బాబు గారిని చూజ్ చేసుకున్నాం. అట్లనే ఇప్పుడున్న మా ఇండస్ట్రీ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ కి, అంటే రీటైల్ లెవెల్ కి, రీటైల్ ఇండస్ట్రీ అంటే టైర్ 2, టైర్ 3 ఒక విలేజ్ స్థాయికి మా ప్రొడక్ట్ ని తీసుకెళ్లాలని మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నామండి. ఇప్పుడు మహేష్ బాబు గారిని మనం పెట్టిన తర్వాత అసలు ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరిగాయి? మాకైతే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అంటే మేము బిఫోర్ ఒక 6 months బ్యాకే ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక, తమిళనాడు ఒక 5 states లో అయితే మాత్రం మేము అన్ని డిస్ట్రిక్ట్స్ లో డిపోస్ ఓపెన్ చేసాము. దానికి మేము ఒక సెంట్రల్ వేర్ హౌస్ కూడా ఒకటి ప్లాన్ చేసాము. ఎందుకంటే పెయింట్ ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ అండ్ సప్లై, ఈ 3 చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా బిజినెస్ మోడల్ కూడా ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టాము. ఈ బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నాక మార్కెట్ లో మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకున్నాం కాబట్టి రూరల్ ఏరియా కూడా మేము స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో చూస్తే ఒక 12,000 crores పెయింట్స్ మార్కెట్ ఉంది. నెక్స్ట్ ఒక 18 months లో దాన్ని ఒక 20-25% మార్కెట్ షేర్ తీసుకోవాలనేది మా ఆలోచన. దానికోసం మేము అంతా కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాం. టీమ్స్ కూడా డెవలప్ చేసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా అంతా రెడీ చేసుకున్నాం అండి. మారుతున్న కాలానికి తగ్గట్టు కస్టమర్ల టేస్ట్ మారుతూ వస్తుంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ గా ఎదిగిన కోకాపేట్లో లగ్జరీ అండ్ బ్యూటీకి మారుపేరులా నిలిచే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసిన సంస్థ పౌలమి ఎస్టేట్స్. కోకాపేట్ ఏరియాలో ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలో తిరిగే లేని విధంగా అత్యద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసింది పౌలమి ఎస్టేట్స్. మోడర్న్ పీపుల్ అంచనాలకు మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేలా కోకాపేట్లో టాలెస్ట్ టవర్స్ గా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అవాంతే అండ్ పెలాజో. అతి తక్కువ కాలంలోనే ఐటీ పీపుల్ లివింగ్ కు ఫస్ట్ చాయిస్ గా ఎదిగిన ఏరియా కోకాపేట్. ఇలాంటి చోట అన్ని అమ్యూనిటీస్ తో ఇంకెవ్వరికీ సాధ్యం కానే విధంగా పౌలమి సంస్థ అవాంతేను తీర్చిదిద్దింది. ఈ ప్రాజెక్ట్ లో 3 BHKలు రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్నాయి. లగ్జరీ ప్రాజెక్టులలో స్పెషల్ గా పేరు తెచ్చుకొని రియాలిటీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోకాపేట్ లో అద్భుతమైన ఫెసిలిటీస్ తో పౌలోమి ఎస్టేట్స్ నిర్మిస్తున్న స్పేషియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే. అవాంతే ప్రాజెక్ట్ లో మోడర్న్ పీపుల్ ఇష్టపడే ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్,
ఆకట్టుకునే ఎలివేషన్ వంటి అట్రాక్షన్స్ తో పాటు అందంగా తీర్చిదిద్దిన లాబీలు అవాంతేకి ఇంకో స్పెషల్ అట్రాక్షన్. మారుతి గారు, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. Thank you అండి. ఎలా ఉన్నారు? యా గుడ్, అండ్ హౌ ఇస్ పౌలోమి? గ్రేట్, డూయింగ్ గ్రేట్ అండి. ఓకే, సో పౌలోమి అవాంతే గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం దాని స్టేటస్ ఎలా ఉంది సార్? అవాంతే స్టేటస్ అంటే వర్క్ చాలా స్పీడ్ గా ప్రోగ్రెస్ అవుతుందండి. 3 బ్లాక్స్ ఉన్నాయి మనకి దీంట్లో. సో A, B and C బ్లాక్స్. B and C బ్లాక్స్ ఆల్రెడీ 22 ఫ్లోర్స్ ఆఫ్ స్లాబ్స్ అయిపోయాయండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆక్యుపెన్సీ హ్యాండ్ ఓవర్ అక్టోబర్ కల్లా ప్లాన్ చేస్తున్నాము. సో ఎవ్రీ 3 months, సో 3 phases లో వీల్ కంప్లీట్లీ హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్ అండి. అంటే March 24 ఇస్ డెడ్ లైన్ ఫర్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్. సో అవాంతేలో లైక్ ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అండ్ ఇట్ గోస్ అప్ టు? మనకు 1330 SFT నుంచి 2575 SFT వరకు ఉన్నాయండి. అయితే దీంట్లో మనకి ప్రస్తుతం 1330 2 BHK ఫ్లాట్స్ అన్ని సేల్ అవుట్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు మేజర్గా ఉన్న సైజెస్ 1840 SFT, 1960 SFT అండ్ 2130. దాంట్లో మనకు ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అవైలబిలిటీ ఉన్నాయి. సుజన్ మీడియా రియల్ సిటీ, పౌలోమి ఎస్టేట్స్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం. ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాలు చేకూర్చాలనే ప్లానింగ్. కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి 10 వాల్యూ దక్కాలనే విజన్. ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న రియాలిటీ సంస్థ ఏది అంటే గిరిధారి కన్స్ట్రక్షన్స్ అని చెప్పాలి. అందుకే కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలిచింది. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాల్లో గిరిధారి విజయవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ ఈ సంస్థ ప్లానింగ్ అండ్ విజన్ కు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. గిరిధారి సంస్థ లేటెస్ట్ గా సిటీలో కీ లొకేషన్ అయిన కిస్మత్పూర్ లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఇప్పటికే అత్యంత కీలకంగా మారిన ప్రాంతం కావడంతో పాటు పీస్ఫుల్ లొకేషన్ లో ఉండటం ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ. ఫ్యూచర్ డెవలప్మెంట్ పై సరైన ప్రిడిక్షన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి గారి దగ్గర ఉన్నాం. సో ఈ ప్రాజెక్ట్స్ వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని, గేటెడ్ కమ్యూనిటీస్ ని తెలంగాణ జిల్లాలోకి తీసుకొచ్చింది అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? మా గిరిధారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేపట్టినా 100% ట్రస్టెడ్ కంపెనీ ఇన్ కస్టమర్. ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఒక 50 years ట్రాక్, అన్ని విధాలుగా క్లియర్గా ప్రాపర్టీ ఉందా లేదా అని చూసేసి దాని లింక్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా క్లియర్ చేసి, ఎందుకు అంత డెప్త్లో పోతామంటే ప్రతి ఒక్క రూపాయి అంటే ఒక 5 సంవత్సరాలు సంపాదించేది ఇంకొక 5 సంవత్సరాలు సంపాదించబోయేది. కంప్లీట్గా ప్రతి ఒక్కరి ఆశయం ఏముంటుంది అంటే ఒక విల్లా కొనుక్కోవాలి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ప్రతి ఒక్క కస్టమర్ వ్యూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎస్పెషల్లీ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చేసి దట్ డాక్యుమెంట్ తీసుకొని పోయి అర్ధరాత్రిలో బ్యాంక్ లోన్ ఇచ్చేటట్టు కానీ ప్రాపర్టీ అనేది క్లియర్ చేసేసి ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి ఇచ్చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ప్రతి ఒక్క కుటుంబాలకి వెళ్ళి కూడా ఈరోజు కంప్లీట్గా ఎయిర్పోర్ట్ అంటే 100% అవసరమైపోయి ఎయిర్పోర్ట్ జర్నీ చేస్తూ ఉన్నారు. ఆ ఏరియా, ఆ ప్రాంతంలో మంచి ప్రాజెక్టులు చేపడితే అక్కడ నుంచి వర్క్ స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటే వాళ్ళు కూడా మంచి ఎంజాయ్ చేస్తారు. ఒక అర్ధరాత్రిలో మనం జర్నీ చేసినా కానీ టక్కున ఒక 5 to 10 minutesలో ఇంట్లో ఉంటే వాళ్ళకు అది మోర్ సేఫ్ ఉంటుందనే ఉద్దేశం మీద, వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారనే ఉద్దేశం మీద మేము నియర్ బై కిస్మత్పూర్లో 14 acres అలా 121 విల్లాస్, లగ్జరీ విల్లాస్ ఆల్రెడీ చేపట్టినాం. 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాజధాని నగర్ ఏరియా నేను చూస్ చేసుకున్నామంటే మా బిహైండ్ 6,000 acre
ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ ఫారెస్ట్ కానివ్వండి, దాంతో పాటు గండిపేట అండ్ మైసాగర్ 2 ట్యాంక్స్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి పీస్ఫుల్ ఏరియా అనే ఉద్దేశం మీద ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ 121 విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, అంటే క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఆల్ అమ్యూనిటీస్ తోని సూపర్ ప్రీమియం అంటే లగ్జరీ టాప్ ఉండేటట్టు ఏర్పాటు చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతా ఉన్నది. రేపటి ట్రెండ్ను ఈ రోజే అందిపుచ్చుకుంటే మంచి ఛాన్స్ని సొంతం చేసుకున్నట్టే. రేపటి ప్రైమ్ లొకేషన్లో ఈ రోజు ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే గోల్డెన్ ఛాన్స్ని దక్కించుకున్నట్టే. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకున్న సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చక్కని కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో గత ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది ఈ సంస్థ. ఇప్పుడు కస్టమర్లకు మరింత మేలు చేసే విధంగా వారు మరిన్ని లాభాలు సొంతం చేసుకునేలా ప్రగతి పరుగులు తీస్తున్న బెంగళూరు హైవేలో మరో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. మార్కెట్లో ఇంకెవ్వరూ ఇవ్వలేని ప్రైజింగ్ కి ప్రాపర్టీస్ విక్రయించగలగడం ఒక స్వర్గసీమకే సాధ్యం. ఈ సంస్థకు మాత్రమే సొంతమైన పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ దీని వెనుక సీక్రెట్స్. ఈ సంస్థ సిరులసీమ పేరుతో ఇప్పటికే 2 వెంచర్స్ ను చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఇవి 2 కస్టమర్లకు మంచి లాభాలను రుచి చూపించాయి. ఇప్పుడు స్వర్గసీమ తొలిసారిగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. షాద్నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర స్వర్గసీమ లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ సుకేతన. ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ అండ్ ఎమ్యూనిటీస్ అతి తక్కువ టైంలోనే పూర్తి చేస్తామని స్వర్గసీమ సంస్థ ప్రామిస్ చేస్తుంది. దీంతో అతి తక్కువ టైంలోనే సుకేతన లాభాల పంట పండించడం ఖాయమని ఈ సంస్థ కస్టమర్లే నమ్మకంగా చెప్తున్నారు. చక్కటి ప్లానింగ్ కు పేరొందిన రియాలిటీ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిపైనే స్వర్గాన్ని తలపించేలా ప్రాపర్టీలను డెవలప్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సంస్థ లేటెస్ట్ గా భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న హౌసింగ్ ప్రాజెక్టు సుకేతన 100కు పైగా ఎకరాల విస్తీర్ణంలో షాద్నగర్ పరిగి రూట్ లో అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసింది. సో మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. చంద్రశేఖర్ గారు, సుకేతన ప్రాజెక్ట్ లాంచ్ అయింది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సుకేతనకు మీరు ముందుగా చేసినటువంటి ఆ 2 ప్రాజెక్ట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది రెసిడెన్షియల్ వెంచర్. అంటే గతంలో వేసిన వెంచర్లు కూడా డిటిసిపి అప్రూవల్ ఉంది. అప్రూవల్ ఉన్నా కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో కస్టమర్స్ అనుమతి మేరకు మేము శ్రీగంధం చెట్లను పెంచాం. ఈ వెంచర్ లో మాత్రం పూర్తిగా రెసిడెన్షియల్ గానే ఉంచుతున్నాం. అంటే వాళ్ళు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఈ వెంచర్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇది చాలా పెద్ద వెంచర్. అంటే 75 ఎకర్స్ ఉంది ఇప్పుడు రెడీగా. అందులో అవుట్ ఆఫ్ 75 ఎకర్స్ 40 ఎకర్స్ కి ఇప్పుడు ఎల్పీ నెంబర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి అనుబంధంగా రిసార్ట్ సదుపాయం కల్పిస్తున్నాం. అనుబంధంగా అని చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ లో భాగం కాదు ఇది, కానీ ప్రాజెక్ట్ కి సపోర్ట్ అనమాట. ప్రాజెక్ట్ పక్కనే మేము పర్సనల్ గా రిసార్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటిలాగే ఇక్కడ రిసార్ట్ లో కూడా మా కంపెనీ పాలసీ ప్రకారం మేము మద్యపానం, ధూమపానం మా రిసార్ట్స్ లో అలౌ చేయం. మీరు ఫ్యామిలీతో వస్తే అద్భుతమైన భోజనం పెడతాం, చక్కని వస్తిస్తాం, చాలా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. మీరు ఆనందకరంగా ఆరోగ్యకరంగా మా రిసార్ట్కి వచ్చి గడపాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో స్కూల్ కూడా ఒక 2 ఎకర్స్ దాకా వదిలిపెట్టడం జరిగింది. స్కూలు, రిసార్ట్ ఈ ఏరియాలన్నీ ఉండటం వల్ల కాలనీ త్వరగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ సుకేతన ప్రాజెక్ట్ పర్టికులర్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎలికట్ట డేటా సెంటర్ కి కేవలం 15 నిమిషాల జర్నీలోనే ఉందన్నమాట. కాబట్టి దీనికి త్వరగా ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో ఈ సుకేతన అని పేరు పెట్టడం, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల విండ్ పవర్ కి టర్బైన్స్ పెట్టున్నారు దగ్గరలో. దానికి కారణం ఏంటంటే చక్కని మంచి గాలి ఉన్న చోట ఈ విండ్ పవర్ టర్బైన్స్ పెట్టగలుగుతారు అనమాట. ఇది ప్రాకృతికంగా చాలా అనుకూలమైన పరిస్థితి. అక్కడ లోపలికి వెళ్ళామంటే ఆ ఫీల్ అవుతాం వైబ్రేషన్స్. అందుకని దీనికి సుకేతన అని మేము పేరు పెట్టాము. ప్రోగ్రామ్ చూసే కస్టమర్స్ అందరిని కూడా ఒకసారి విజిట్ చేయమని కోరుకుంటున్నాను. మీరు విజిట్ చేసి అక్కడ వాతావరణాన్ని ఫీల్ అయితే ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదృష్టం అనుకోకుండా రాదు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కోరుకున్న అదృష్టం సొంతమవుతుంది. మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడంతోనే ఊహించని లాభాలు సొంతమవుతాయి.
అలా ప్రతి కస్టమర్కు సరైన నిర్ణయం తీసుకున్నామని సాటిస్ఫాక్షన్ పంచుతున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ పుష్కలంగా ఉన్న ఏరియాల్లో రేపటి రోజున ప్రాపర్టీస్ మోస్ట్ వాల్యుబుల్ గా మారే చోట అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. ముఖ్యంగా సదాశివ్పేట్ ఏరియా అతి త్వరలోనే కీ లొకేషన్ గా మారబోతోంది. నివాసానికి ఈ ఏరియా అన్ని విధాలుగా అత్యంత అనుకూలమైనది కావడం ఇందుకు కారణం. ఈ ఏరియా ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని సదాశివ్పేట్ దగ్గరలోని చిల్కేపల్లిలో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ అన్ని వసతులతో భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ధరణి హిల్స్. ఫార్చ్యూన్ వ్యూ ధరణి హిల్స్ ముంబై హైవే పైనున్న అతి పెద్ద లేఅవుట్లలో ఒకటి. 105 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. ముంబై హైవేపై సదాశివపేట ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎదుగుతోంది. స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు, ఫిట్నెస్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లన్నీ ఇక్కడే ఉండటంతో ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు ఈ ఏరియాలో ఆఫీసులు ఏర్పాటు చేయడం, ఐఐటికి ఇక్కడి నుంచి కొద్దిపాటి డ్రైవ్ దూరంలోనే ఉండటం ఇక్కడ రియాలిటీకి విపరీతమైన బూమ్ వచ్చింది. అందుకే ఈ ఏరియాలో ఫార్చ్యూన్ వ్యూ అతిపెద్ద ప్రాజెక్టుగా ధరణి హిల్స్ ను డెవలప్ చేస్తోంది. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. సార్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ముంబై హైవేలో ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి సార్? ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముంబై హైవేకి 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ధరణి హిల్స్. ఈ ధరణి హిల్స్ వచ్చేసి మీకు 105 ఎకర్స్లో డిటిసిపి అప్రూవల్స్ వచ్చేసి, రెరా అప్రూవల్స్ వచ్చేసి 50% డెవలప్మెంట్స్తో రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మనం ముంబై హైవే నుంచి నిమ్స్కి వెళ్ళే రోడ్ని అనుకొని 100 ఫీట్ రోడ్ని అనుకొని ఈ సైట్ ఉంటుందండి. ఇది వచ్చేసి 10,999తో కోట్ చేస్తున్నామండి. ఇందులో 170 గజాల నుంచి 750 గజాల దాకా ప్లాట్స్ ఉన్నాయి. 50% డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సైట్ హైలైట్స్ వచ్చేసి మెయిన్ గా మీకు సైట్ లో 60 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్, ఎంటైర్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్, 24/7 సెక్యూరిటీ అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తున్నామండి. ఎలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఇస్తున్నాము. దాంతోపాటు ఇందులో ఒక 15,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఈ క్లబ్ హౌస్ లో 3 ఫ్లోర్లు ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ 5,000 ఎస్ఎఫ్టీ అండి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ అన్ని కూడా ఈ క్లబ్ హౌస్ లో రావడం జరుగుతుందండి. సో ధరణి హిల్స్ సరౌండింగ్ హైలైట్స్ చెప్తాను. ధరణి హిల్స్ ప్రత్యేకతలు వచ్చండి, ఇది ముంబై హైవేకి 1 km డిస్టెన్స్ లో ఉంటుందండి. ఈ 1 km కూడా 100 ఫీట్ రోడ్ అప్రోచ్. ఈ రోడ్డు డైరెక్ట్ గా నీమ్స్ 13,000 ఎకరాల్లో గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అందులో ఆల్రెడీ చాలా కంపెనీస్ కి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మహేంద్ర ఇలాంటి కంపెనీస్, చాలా కంపెనీస్ కి ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో డైరెక్ట్ గా ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఉందండి. అలాగే ఇండైరెక్ట్ గా ఒక 10 lakhs పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఉందండి. ముంబై హైవేకి అతి చేరువలో ఉంది అండ్ నిమ్స్ కి అది చేరువలో ఉంది. సార్, మీ సెకండ్ ప్రాజెక్ట్ హైవే మీడోస్ గురించి హైలైట్. ఇది హైవే మీడోస్ గురించి వస్తేనండి, ఇది సదాశివపేటకి అది దగ్గరలో ఉంది. బుద్దేరా విలేజ్ ని ఆనుకొని ముంబై హైవే ఉందో, హైవే ఫేసింగ్ లో వస్తుంది. మొత్తం కూడా 50 ఎకరాల డిటిసిపి లేఅవుట్ అండి. ఫేజ్ 1 గా అతి త్వరలో దీన్ని 20 ఎకరాలు లాంచ్ చేయడం జరుగుతుందండి. సో చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ లోని ప్రెజెంట్